అంటే సార్ ఇప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది టీడీపీ అని చెప్పేసి గతంలో అనౌన్స్ చేశారు. రేపటి రోజు అంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి ప్రిపేర్ చేస్తున్నారు కదా! ఏ విధంగా ఉండబోతుంది? మరి బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం చూసాం. చాలామంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా! వాళ్ళందరినీ కూడా ఇటువైపు తీసుకునే ప్రయత్నం ఏదైనా జరగొచ్చంటారా? ఆయన టీడీపీలో 9 సంవత్సరాల నాయకుడిగా ఉన్నారు. అవును. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు. హ్మ్. వాళ్ళే కదా చంద్రబాబు దగ్గరికి కూడా పోయినోళ్ళు. అవును. ఈ ఆ అనుబంధం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండొచ్చు. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారిని కూడా కలిశారు. హ్మ్. ఇవన్నీ గతంలో ఉన్న అనుబంధాలను బట్టి కలిసి ఉండొచ్చులండి. దీంట్లో రాజకీయం చూడాల్సినంత అవసరం ఉండదు ఓకే. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర మీద ఆయన దృష్టి అంతా ఆంధ్ర మీద కేంద్రీకరించినారు. మరి ముఖ్యమంత్రి అయినారు. వయసు కూడా ఇప్పుడు ఆయనకు 74, 75 సంవత్సరాలు అవుతున్నాయి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలా అనేతలకి 80 సంవత్సరాలు అవుతాయి. ఇంకా పార్టీని దేశమంతా బలోపేతం చేయాలా, తెలంగాణలో పెట్టాలా, ఇటువంటివి ఉండవు అనుకుంటాను. ఓకే. పాత మిత్రులందరినీ కార్యకర్తలను కలిసేదానికి ప్రయత్నం చేసిండొచ్చు. దాంట్లో తప్పేముంది. ఓకే. అంటే తెలంగాణలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో పోటీ చేస్తారు కదా సార్. అంటే ఈ సంవత్సరం చేయలేదు. ఇది కాంగ్రెస్ ప్లస్ అయింది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో చేస్తే అది బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుంది. ఏ నెక్స్ట్ ఎలక్షన్ 2029 ఎలక్షన్స్. 2029లో ఆయన ఎలక్షన్స్ పోవాలి అక్కడ. హ్మ్. మళ్ళా వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేసేది ఏముంది, ఆడ ఎలక్షన్లు చూసుకోవాలి కదా. అంటే ఇక్కడ పోటీ చేయరంట కదా. అంత ఈ దూరం ఉండకపోవచ్చును అనుకుంటాను నాకు తెలిసి అయితే కనుక. ఈ రాష్ట్రం వేరైపోయింది, ఈ రాష్ట్ర పరిస్థితులు వేరైనాయి, అక్కడ రాష్ట్రం వేరైంది, అక్కడ పరిస్థితులు వేరైనాయి, అక్కడ రాజకీయాలు కూడా వేరుగా ఉన్నాయి. అవన్నీ బేరీజ్ వేసుకొని చూసుకోవాలి కదా. 2 రాష్ట్రాల మీద కాళ్ళు పెట్టలేరు కదా ఎవరు అంట. అందులోనూ ఇక్కడుండే సమస్యలు వేరు, అక్కడుండే సమస్యలు వేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న అనౌన్స్ చేస్తారంటే 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పేసి అది వేరు. ఆయన అనేది ఈ విభజన జరిగేటప్పుడు ఏవైతే ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా చూడండి అధికారులకు సూచన చేసినట్లే. అది మంచి సూచనే కదా. పెద్ద మనిషిగా కూర్చొని ఈ రాష్ట్రానికి అన్యాయం జరగాల, ఆ రాష్ట్రానికి మేలు జరగాలని ఎవరని లేరు కదా. ఇక్కడ కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 2 రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా పరిష్కారం చేయండి అనే సూచన చేస్తున్నారు. అందులో తప్పులు పట్టాల్సింది, భూతద్దం వేసి వెతకాల్సింది ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి వర్క్ చేయడం అనేది అంటే బీఆర్ఎస్కి ఇది ఒక ప్లస్ పాయింట్. రేపటి రోజు తెలంగాణ సెంటిమెంట్ని వీళ్ళు రగిలించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూపించి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎలక్షన్స్లో గద్దెదించే అవకాశం ఉంది. తెలంగాణ వాదాన్ని మరోసారి వాళ్ళు తెరపైకి తేబోతున్నారని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సార్. మీరేం చెప్తారు? ప్రతి మారు తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యక్తి వ్యాపార రీత్యానో రకరకాల సమస్యలు ఉంటాయి కదా. ఆయన ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ వచ్చినారు. సరే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆత్మీయులందరినీ కలిసి ఉండొచ్చు. దాన్ని ఒక సెంటిమెంట్గా రెచ్చగొట్టి ఇంకా పంట పండించుకుందామంటే ఇప్పటికే ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టినాడు. రాష్ట్రాన్ని విభజించి నానా సమస్యలు సృష్టించినాడు. తెలుగువారికి ఏం గౌరవం ఉంది ఇప్పుడు ఢిల్లీలో? అవన్నీ చేసి ఆయన కుటుంబం ఆయన బాగుపడి ఇంకా ఇప్పుడు సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తాను సెంటిమెంట్ రెచ్చిపోతుందా? జనం రెచ్చిపోతారా? ఇంకా ఊహాలోకల్లో ఉండాలేమో. ఉన్న శాసనసభ్యులు నిలబెట్టుకుంటే చాలండి. ఓకే సార్. సరే ఇవాళ వైఎస్ఆర్ గారి 70వ జయంతి సార్. అయితే ఇద్దరు కొడుకు అండ్ కూతురు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ వేరు వేరు శిబిరాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అయితే ఇప్పుడు బయటకి ఇది ఏ విధంగా పోటీ అవుతుందంటే వైఎస్ఆర్ గారి లెగసీ కోసం అన్న చెల్లెళ్ళ పోటీ అని చెప్పేసి అని అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మరి లెగసీ ఎవరికి దక్కుతుంది అంటారు? ఎందుకు చదువుతుందని ఏదో వాళ్ళ కుటుంబమే ఆంధ్రప్రదేశ్కి దిక్కైనట్టయితే చాలా మంది ఉన్నారు రాజకీయంగా. ఒకే కుటుంబానికి ఎన్ని సంవత్సరాలు రాజకీయ అధికారము. ఇప్పుడు సరే వాళ్ళిద్దరూ ఒకరు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులు. నేను కుటుంబంగా చూడడంలే, పార్టీలుగా చూస్తున్నాను. ఈమెమో పిసిసి అధ్యక్షురాలు, ఆయన వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు. కానీ రాజశేఖర రెడ్డి అంటే ఇద్దరికి తండ్రి అనుకో. ఇద్దరు
జయంతి ఉత్సవాలు చేసుకోవచ్చు, కాదండేమో. ఉమ్, కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి. అవును. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనేమి నాయకులైతేనేమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొందరు పాల్గొంటున్నారు. అది వేరు సమస్య. ఈయన తండ్రి కాబట్టి ఈయన తన తండ్రి జయంతి ఉత్సవాలు జరుపుకోవచ్చు. దానికి ఏం పోటీంది? ఏం జరపకూడదని ఎక్కడ లేదు కదా. ఆ, కొడుకు కూతురు ఇద్దరు సపరేట్గా జరుపుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరికి సరిపోదు. ఆయన జరుపుకుంటారు, ఈమె పార్టీ వ్యవహారంగా చేస్తుంది. ఉమ్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఓకే. వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రిగా లేడు, వైఎస్ఆర్సీపీకి నాయకుడిగా లేడు ఆయన. అవును. అంటే సార్ వైఎస్ఆర్ గారి లెగసీ ఒకటి ఉంది, అది జగన్ గారికి అప్పుడు ఏం వచ్చింది. లెగసీ ఉందయ్యా? ఏం లెగసీ నాకైతే అర్థం కాలేదు. ఆ రాసిన మేనిఫెస్టో ఉమ్, ముస్లింలకు కోటా రిజర్వేషన్ పెంచాలని రాసింది నేనే. ఉమ్, ఆ, ఈ వైద్యం సైడు ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళంతా, ఓకే. ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆరోగ్యశ్రీ గురించి రాసింది నేనే. ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెంచాలని రాసింది నేనే. ఓల్డ్ ఏజ్ పెంచాలనేది కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 70 రూపాయలు ఇస్తున్నారు. నేనంత జన్మభూమి కమిటీ ఏదో బొర్లూరు మండలం అని ఉంది జరిగినప్పుడు అక్కడికి పోతే ముసలోళ్ళంతా చెట్టు కింద ఉన్నారు. ఉమ్, ఏదైనా ముసలోళ్ళందరినీ చెట్టు కింద కూర్చోబెట్టినారు, 1 గంట అవుతుంది సమయం అని అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం వచ్చినాడు సార్ అని. మరి ఎందుకు ఎండలో పెట్టినది ఇచ్చి పంపించవచ్చు కదా అంటే వాళ్ళు పోతే మాకు ఎవరు ఉండరు సార్ అని. సరే మీకోసమని వాళ్ళని పెట్టుకోవడం ఇంకా ఇచ్చి పంపించండిలే, 1 గంట అవుతుంది, ఎంత 70 రూపాయలే కదా వాళ్ళకి ఇచ్చేదని. మళ్ళీ ఒక ఎండిఓను అడిగాను. అంటే కొంచెం ఆయన ఇంటెలిజెంట్, నాన్ కరప్ట్, కొంచెం విజ్ఞానం ఉన్నాడు, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నాడు. అడిగితే ఏమిటికయ్యా అని అంటే, సార్ ముసలిళ్ళకు ఛాందసం ఎక్కువ, ఆకు ఒక్కో పొగాకు వేసుకోవడము ఏంటో ఒకటి ఇటువంటివి ఉంటాయి, సన్డ్రై యాక్టివిటీస్. వాళ్ళు డబ్బు అడిగితే కోళ్ళు కానీ కొడుకు కానీ నీకు అన్నం పెట్టేదే బరువుగా అంటే మళ్ళీ వీటికి కూడా డబ్బా ఏంటి నిలబెట్టేసిండి ఆ తమలపాకు మంచివి కాదు కదా అని అరుస్తుంటారు. అందుకని ఛాందసం ఎక్కువ కాబట్టి ఈ 70 రూపాయలు వస్తే వాళ్ళ ఆకు ఒక్కకు డబ్బు వస్తుంది. మళ్ళీ అందులో 10 రూపాయలు 15 రూపాయలు చేంజ్ చేసుకొని మనవరాళ్ళకి ఇస్తుంటారంట 10 రూపాయలు. అది అంత ఛాందసము, అందుకని దానికోసం కోసం అవుతుంది. నేను అప్పుడు ఆలోచన చేసినాను, అరే వీళ్ళు జీవితాంతం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పన్ను కడతారు. పన్ను కట్టినప్పుడు ఓల్డ్ ఏజ్లో పని చేయలేరు. చేయలేనప్పుడు వాళ్ళకు అంత ఊతం ఇస్తే మంచిదే కదా అని చెప్పి నేనేం చేశానంటే 70 రూపాయలు ఏంది అని అప్పుడు 500 రాశాను మేనిఫెస్టో సబ్ కమిటీలో. 500 రాస్తే రోసే గారు పిలిచి, అయ్యా 500 అని అంటున్నావు, రెవెన్యూ కావాలి కదా ఇచ్చేదానికి, ఇప్పటి మాదిరి బుద్ధి పుట్టినట్టు హామీలు ఇచ్చి రెవెన్యూ లేక అప్పులు చేసింది లేదు కదా. అప్పుడు బడ్జెట్లో ఎంత రెవెన్యూ వస్తుంది దానికి తగ్గట్టే అప్పులు చేయాలా, ఆ రెవెన్యూ చూసుకొని కూడా పథకాలు అమలు జరిపేవాళ్ళు అని 200 రాయలేనని. ఏం మేనిఫెస్టోలో పెట్టుకొని అంటే మళ్ళీ నువ్వు బయట చెప్తా అంటావులే, కొట్టేసి నీవే సంతకం పెట్టు అని నాతో కొట్టేయించి 200 రాయించుకొని సంతకం పెట్టించుకున్నాను. ఆ పథకాలన్నీ చూపించి అవన్నీ పథకాలు ఇంప్లిమెంట్ చేసినారులేండి. అవి మేనిఫెస్టో కమిటీలో రాసినవి ఎవరికి బయటికి రావు కదా, బహిర్గతం కావు. ఇంప్లిమెంట్ చేసినందుకే పేరు వస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. దానికి లెగసీలు బగసీలు అంటే నేనేం చెప్తాను. ఇప్పుడు సార్ వైఎస్ఆర్ గారి పేరు చెప్తే అటు షర్మిల గారు కానివ్వండి లేకుంటే జగన్ గారు కానీ ఓటేసే పరిస్థితి లేదంటారా? అంటే దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టీ విభజన చట్టం వల్ల నిస్తేజమైపోయింది. అది నాయకులంతా వెళ్ళిపోవడము, ప్రజలు కూడా ఫస్ట్ జరిగిన ఎలక్షన్లందు గ్రామంలోకి వెళ్ళి ఓటు అడిగితే తిడుతా అన్నారు, ఎందుకు విడగొట్టి మళ్ళా వచ్చినారే అని. అంతటి అసహ్య భావం ఉన్నది. 2వ ఎలక్షన్ కంటే కొంచెం తగ్గింది. ఈ ఎలక్షన్కి ఏమైందంటే నాయకులు గీకులు పోయి నిస్తేజం అయిపోయింది. అది ఈమె షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కొంచెం ఏదో పుంజుకొని అభ్యర్థులను పెట్టుకోగలిగింది. 29కి ఆమె ప్రయత్నం ఆమె చేసుకోవచ్చు. కృషి చేస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వస్తే ఆల్ ఇండియా లెవెల్లో
మొత్తం ఎక్కడైనా కానీ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ అంటే హరిజనులు ఓట్ బ్యాంకు, మైనారిటీస్ కూడా వాళ్ళకు ఓట్ బ్యాంకు, సైజబుల్ ఓట్ బ్యాంక్ కదా. ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అవుతే ఇంకా వైఎస్ఆర్సీపీకి ఏముంది? ఈ మరి అది గట్టిగా పని చేసుకోవాలి. పని చేసుకున్నప్పుడు ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వస్తుంది, కానీ ఆ విధంగా చూడాలి, ఆ కోణంలో చూడాలి, కానీ ఇంకొక కోణంలో అంటే చూడకూడదు. వైఎస్ఆర్ గారు అభిమానులందరినీ కూడా షర్మిల గారు తన వైపు తిప్పించుకోవడానికి అది నాయకులు ఎవరో ఉండొచ్చులేండి, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు వాళ్ళని మాట్లాడచ్చు. నేను చెప్పేది ఓట్ బ్యాంక్, వాళ్ళ వల్లనే ఓట్లున్నాయని అనుకోవద్దు దయచేసి. మీరు ఇప్పుడు నాయకుల చేతుల్లో ఓట్లున్నాయని అనుకోకండి. ఓటర్లు వాళ్ళ కొద్దీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు స్వతంత్రంగా ఓట్లేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాల ప్రకారం అనుగుణ్యంగానే ఓటేస్తుంటారు. అందువల్ల నాయకుల చేతిలో ఓట్లున్నాయని అనుకునేదానికే లేదు. కాకపోతే వాళ్ళ నాయన వల్ల లబ్ధి పొందిన వారిని పార్టీకి రాండి అని ఆహ్వానించడం అది వేరు, అది లెగసీలు కాదు వాళ్ళ తండ్రి వల్ల లబ్ధి పొందిన వాళ్ళని పిలుచుకోవడం అంట. ఓకే సార్. సరే, ఇటు వైఎస్ఆర్ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకుంటే ఇప్పటికే చాలా మంది రాజీనామా చేస్తారు. కేసీఆర్ నాని చూసాము, ఆలీ గారు చూసాము. అయితే ఇప్పుడు అదే లిస్టులో వైసీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే కొడాల నాని కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ టైం ఆయన చెప్పారు, ఇదే నా చివరి ఎన్నికలు, ఇక్కడ గెలిచి ఆ తర్వాత పోటీ చేయను, మా ఫ్యామిలీలో ఎవరికన్నా ఇప్పిస్తానంటున్నారు. కాకపోతే ఆయన ఓడిపోయారు. మరి ఇప్పుడు ఆయన పోటీ చేస్తారా? రాజీనామా చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్? ఆయన మహానాయకుడు కాదు, ఆయన నిలబడితే నిలబడచ్చు, సాధించగా ఆయన స్వతానికి సంబంధించింది. నేను పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు అంట. ఆయన పెద్ద నాయకుడు అయితే నేనేదో ఆయన గురించి చెప్పమంటే చెప్తాను. ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, వీరాభిమానిగా ఎవరిని బుద్ధి పుడితే వాళ్ళ వల్ల నోటుకొచ్చిందల్లా మాట్లాడినాడు. ఆయన గురించి నేనేం కామెంట్ చేసేది? అంటే వైసీపీ ఉన్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వాళ్ళంతా క్యాడర్ ఒక చోటికి జమ గట్టిగా ఫైట్ చేయాలి, కానీ రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి అని వైసీపీ అభిమానులే క్వశ్చన్ చేస్తున్నారు. కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ వయసు ఉంటుంది, వాళ్ళ